ఈ వీడియోలో హయగ్రీవ స్వామి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వామిగా శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో ఇది ఒకటి. హయగ్రీవ స్వామి అనగా గుర్రపు తల, గుర్రపు మెడ కలిగిన స్వామి. ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చినది అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. హయగ్రీవుడు అనే రాక్షసుడు కశ్యపు ప్రజాపతి కొడుకు. ఆయన ఘోరమైన తపస్సు చేసి ఒక దేవతకి, ఆదిశక్తి అయిన దేవతకు ఘోరమైన తపస్సు చేసి యజ్ఞము చేసి ఆయన కోరికను ఆ దేవి ఇచ్చింది. హయగ్రీవుడా, నీకు కావలసినదేమి, నీ తపస్సుకు మెచ్చితిని అని అడగగా, హయగ్రీవుడు అనే రాక్షసుడు నాలాగే ఇంకొక హయగ్రీవుడు అనే పేరుతో గుర్రపు తల ఉన్నవాడు మాత్రమే నన్ను సంహరించవలెను అని కోరుతాడు. మొదటిలో నాకు మరణం లేకుండా వరము ఇవ్వమని అడగగా ఆ దేవత ఒప్పుకోదు, అలా సాధ్యపడదు అని అనగా ఆ రాక్షసుడు సరే, నాకు నా పేరు గల హయగ్రీవుడే నన్ను సంహరించవలెను. హయగ్రీవం అనగా గుర్రపు మెడ. గుర్రము తలకాయి కలవాడే నన్ను సంహరించవలెను అని కోరుకుంటాడు. అలాగే అని ఆ దేవత తదాస్తు అని వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు ఇక ఎవరు ఏమి చేయలేరని ఈ భూలోకముల కానీ దేవలోకముల కానీ అందరినీ గడగడలాడిస్తూ ఉంటాడు. దేవతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అలాగా దేవతల మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోతే ఆయన కూడా చాలా కాలం యుద్ధము చేసి చేసి హయగ్రీవునితో అలసిపోయి ఒకరోజు తపస్సులోకి వెళ్ళిపోతాడు. నిద్రావస్థలో వెళ్ళిపోయి ఆయన అలసిపోయి ఆయన ఆ యుద్ధమునందు వాడిన విల్లును పైకొనను తలగా ఆనిచ్చి విల్లుకి యోగములోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు ఈ హయగ్రీవుని, రాక్షసుడు అనే హయగ్రీవుడు అతని దెబ్బలకు తాళలేక ఈ దేవతలు మరల బ్రహ్మ, ఇంద్రాదులు అందరూ, శివుడు కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి పోయింటాడు కాబట్టి వీరు ఎంత లేపినా లేవడు. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుడు ఒక ఉపాయం తట్టి ఈయన తలగడగా పెట్టుకున్న విల్లును, ఆ తాడును త్రెంచితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు లేస్తాడని వీళ్ళు తలచగా, అప్పుడు ఆ త్రాడును తెంచేకి చెదపురుగులను ఆ తాడు తెంచమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ త్రాడును చెదలు ఆ తాడుని తెంపుతాయి. అలా ఆ తాడు తెగటంతో ఆ దెబ్బకు శ్రీ మహావిష్ణువు తల తెగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు
తల ఒకవైపు, మొండెం ఒకవైపు తల ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన తర్వాత ఆ దేవతలందరూ కలత చెంది ఆ ఆదిశక్తి అయిన దేవత దగ్గరకు పోయి మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆమె చెప్తుంది ఆ దేవత, మీరు ఏమి చింతించకండి, ఇలా హయగ్రీవుడు ఆ రాక్షసుడు నన్ను తపస్సును మెప్పించి ఒక వరం పొందినాడు, అది ఏమి కాదు, ఆ విష్ణువుకు గుర్రపు తలకాయ తెచ్చి పెట్టండి, అలా అయితే హయగ్రీవుడు రాక్షసుడు చనిపోతాడు, సంహరింపబడతాడు అని ఆ ఆదిశక్తి అయిన దేవత ఈ దేవతలకు చెబుతుంది. అప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు ఈ దేవతలల్లా కలిసి ఒక గుర్రపు తలకాయని తెచ్చి విష్ణువుకు పెడతారు. అప్పుడు హయగ్రీవ స్వామి అయి లేచి ఆ హయగ్రీవుడు అయిన రాక్షసుని మీదకు యుద్ధానికి వెళతాడు. అలా ఆ రాక్షసుని యుద్ధము చేసి, ఘోర యుద్ధము చేసి ఆ హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించి దేవతలకు అందరికీ సంతోషపెడతాడు. అలాగే హయగ్రీవ స్వామిగా అవతరిస్తాడు. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడానికే ఈ హయగ్రీవ స్వామి అవతారం. ఈ విష్ణావతారాలలో ఈ హయగ్రీవ స్వామి అవతారం ఒక అవతారం. దీనిని విన్నవారికి అన్ని సుఖాలు కలుగుతాయని ఆ దేవతలే పలికినారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ హయగ్రీవ స్వామి కథ ఎవరైతే వింటారో వారికి అన్ని శుభ సౌఖ్యాలు కలుగునుగా. కానీ శ్రీ మహావిష్ణువు